తెలంగాణ రైతులు ఎట్టకేలకు పసుపు బోర్డును సాధించుకోగలిగారు. పసుపు బోర్డు ప్రకటించి చాలా నెలలైంది. అయితే అది ఒక భవనంలో ప్రస్తుతం నడుస్తూ ఉంటే దానికి ఇక ప్రత్యేకంగా ఒక భవనం నిర్మించి పసుపు బోర్డును కేంద్ర కామర్స్ మంత్రి, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నిన్న లాంఛనంగా ప్రారంభించారు. పసుపు బోర్డు వస్తే రైతులకు ఏం ఉపయోగం అని చెప్పేసి చాలా మంది రైతులు దీని మీద వీడియోలు చేయాలని కూడా కామెంట్లు చేస్తున్నారు. పసుపు బోర్డు రావడం వల్ల అక్కడ ఒక వెదర్ ఏర్పడుతుంది. ఏం వెదరు? పసుపు ఎగుమతులు, పసుపు ప్రాసెసింగ్, పసుపు నిల్వ, పసుపు ప్రాసెసింగ్ సంబంధించిన పరిశ్రమలు, పసుపు రైతులకు కావాల్సిన సమగ్ర శిక్షణ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ పసుపు పండించడం ఎలా అనే దాని మీద రైతులకు శిక్షణ, అనేక కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. పసుపు ప్రాసెసింగ్ ద్వారా దాదాపుగా 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రపంచంలో 66% పసుపు భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. భారతదేశంలో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంటే తెలంగాణ 2వ ప్లేస్లో ఉంది. అయినా తెలంగాణ రైతులు కష్టపడి పసుపు బోర్డు సాధించుకున్నారు. ఈ విషయంలో తెలంగాణ రైతులు చేసిన ఉద్యమాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. వారణాసిలో ప్రధాని మోదీ మీద కూడా నిజామాబాద్ నుంచి వెళ్లి 31 మంది నామినేషన్లు వేయడంతో పసుపు బోర్డు ఆవశ్యకత దేశం మొత్తం తెలిసిపోయింది. 10 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నారు నిజామాబాద్ పసుపు రైతులు. ఇక రాబోయే రోజుల్లో నిజామాబాద్ కేంద్రంగా, ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్తో పాటు పసుపుపై పరిశోధనాశాల రాబోతా ఉంది. కుర్కుమిన్ ఎక్కువగా ఉండే పసుపును పండించడం ద్వారా విదేశాల్లో మంచి ధర దక్కే అవకాశం ఉంది. అయితే పసుపు ధరల్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. గత ఏడాది 20,000 దాకా క్వింటా పసుపు అమ్మితే మరలా 12,000కి పడిపోయింది. రాబోయే రోజుల్లో మళ్ళీ కొత్త పంట కూడా వచ్చింది కాబట్టి 8,000, 9,000కి పతనమయ్యే అవకాశం ఉంది. అందువల్ల పసుపు నిల్వ చేసుకోవడానికి పెద్ద ఎత్తున శీతల గిడ్డంగులు కూడా నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. 90% రాయితీతో రైతులే సహకార సంఘాలుగా ఏర్పడి పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజీలు నిర్మించుకునేందుకు పసుపు బోర్డు సాయం చేయాలి. ఈ విషయంలో రైతులంతా ఉద్యమం చేయండి. 90% రాయితీ ఇచ్చి రైతులకు పెట్టుబడి బ్యాంకుల నుంచి ఇప్పించి సహకార సంఘాలు, రైతులే సహకార సంఘంగా ఏర్పడి పసుపు శీతల గిడ్డంగులు నిర్మించుకోండి. ప్రైవేటు గిడ్డంగులు కనుక వస్తే వారు ఆ గిడ్డంగులు గుంటూరులో కనుక ఎలాగైతే మిర్చి అంతా అమ్ముకొని తగలబెడతా ఉన్నారో అలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులే సహకార రంగంలో నిజామాబాద్ సమీప ప్రాంతంలో ఒక 20 నుంచి 30 కనుక శీతల గిడ్డంగులు నిర్మించుకుంటే మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి అవకాశం దక్కుతుంది. పసుపు రైతులు సాధించిన విజయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించండి, కామెంట్ చేయండి.